హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లోకి మణీందర్ సింగ్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది బెంగాల్ వారియర్స్. ఎందుకంటే ఈ ప్లేయర్ని లాస్ట్ సీజన్ ఒక భారీ బడ్జెట్ పెట్టి తీసుకోవడం జరిగింది. అండ్ పవన్ సరావత్ని కూడా తెలుగు టైటన్స్ ఆక్షన్లోకి విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ సరావత్ని కూడా 2,60,50,000 ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ పెట్టి తెలుగు టైటన్స్ తీసుకునేటువంటి నేపథ్యం ఉంది. సో ఈ సూపర్ స్టార్స్ ఇద్దరిని కూడా మరోసారి మనం ఆక్షన్లో చూడబోతున్నాం. అండ్ వీరిద్దరితో పాటుగా కొన్ని షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ రిలీజెస్ని కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో మనం చూడబోతున్నాం. నవీన్ కుమార్ గోయత్ని ఇంజరీ ఉన్నటువంటి కారణంగా దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్ రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బేసిక్గా ఇంజరీ కన్సర్న్ ఉన్నటువంటి ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవడానికి మేనేజ్మెంట్ ముందుకు రాదు. అట్ ద సేమ్ టైం నవీన్ కుమార్కి పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్గా ఆషు మలిక్ ఎదిగిన నేపథ్యం ఉంది కాబట్టి ఈసారి నవీన్ కుమార్ గోయత్ని వాళ్ళు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఒక ఛాంపియన్ ప్లేయర్, బట్ అయినా సరే ఇంజరీ కన్సర్న్ ఉండడం, తనకంటే బాగా తన తర్వాత వచ్చినటువంటి ప్లేయర్స్ పర్ఫామ్ చేయడంతో నవీన్ కుమార్ స్థానం ఇప్పుడు సంశయంలో పడిందని చెప్పాలి. అండ్ ఇదే కనుక జరిగితే మెయిన్ రైడర్ వేకెన్సీ ఉన్నటువంటి టీమ్స్ అని కూడా ఆక్షన్లో నవీన్ కుమార్ కోసం ఎగబడేటువంటి ఛాన్స్ ఉంటుంది. బట్ తెలుగు టైటన్స్ మాత్రం ఈ ప్లేయర్ పైన ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే సిద్ధార్థ్ దేశాయ్ పైన, ఆ తర్వాత పవన్ సరావత్ పైన ఇలా ఇంజరీ కన్సర్న్స్ ఉన్నటువంటి స్టార్ రైడర్స్ పైన ఇన్వెస్ట్ చేసి తెలుగు టైటన్స్ రిజల్ట్ ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇతనికి ట్రై చేయకపోవడమే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ తమిళ తలైవాస్ నుంచి వచ్చినటువంటి షాకింగ్ అప్డేట్ ఏంటంటే వాళ్ళ హెడ్ కోచ్ని వాళ్ళు మారుస్తున్నారంట. కేవలం ఒక్క సీజన్ ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్లారు, ఆ తర్వాత ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళకపోయారు. అండ్ అంతకుముందు సీజన్స్లో కూడా పునేరి పల్టన్ తరఫున అంతగా పర్ఫామ్ చేయలేకపోయారు. సో ఈ నేపథ్యంలో బాగా ఆలోచించి ఇది వర్కౌట్ అవ్వదు అని ముందుగానే గమనించి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం.